అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్. ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పురోభివృద్ధిలో మీ వంతు సహకారాన్ని అందించండి. ఇక ప్రాధాన్యమైన విషయానికి వస్తే ఆర్య వైశ్యుల, ముఖ్యంగా ఆర్య వైశ్యులో సామాజికంగా ప్రాధాన్యత స్థాయిలో ముందుకు వెళుతున్న నేతల్లో మార్పు వస్తోందా? అవుననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్యవైశ్య కార్యక్రమాలు జరిగినప్పుడు కేవలం పండుగలు, పబ్బాలకు, ఆలయ నిర్వహణకు సంబంధించే కాకుండా ఆర్యవైశ్యులకు సంబంధించి వారు సామాజికంగా వారి ఎదుగుదల, ఇంకా ఆ నేపథ్యంలో ముందుకెళ్లాల్సిన అవసరాన్ని వారు నిరంతరం ప్రాధాన్యమిస్తున్నారు. తాజాగా బనగానపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆర్య వైశ్యుల అభిప్రాయాలు మనకు ఈ నేపథ్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఏమంటే మన మన ఒక యూనిటీ లేము ఉంటుంది. మన శరీరం అనేది ఒక యూనిటీ లేము. మనమంతా కలిసి ఉంటే మన దగ్గరికి ఎవరు రారు. ఫస్ట్ నెంబర్ వన్ ఏమంటే మనం యూనిటీ లేము. మనమంతా కలిసి ఉండాలి కంపల్సరీగా. నేను చెప్పేది అదే, ఒకటే కోరుకునేది. మన శెట్టిగారితో ఎవరు రావాలంటే భయపడాలి. అలాంటిది ఏమంటే ఒకటి నుంచి మనమే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అదే ఉదాహరణ, కానీ మనము ముందర ఒక యూనిట్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి. అది చెప్పేది కాదు. కాబట్టి మనమంతా కలిసి ఉంటే ఒక బలం మనం పాటు అందించాలి. ఇంకోటి, స్వాభిమానం అనేది మన ఆర్యవైశ్య కులానికి వాసవి మాత ఏ రోజు నేర్పించింది. ఈరోజు చాలా మంది స్వాభిమానం వదిలేసుకొని పరాయి చెంతన చేరుకుంటూ ఒకరి నుంచి ఒకరి నిందలు మోపుతూ జీవితాన్ని ఉన్నతంగా గడిపిస్తున్నామని ముందరికెళ్తున్నారు. కానీ వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎప్పుడో 2000 సంవత్సరాల పూర్వమే ఆర్యవైశ్య కులంలో సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే మన కులాన్ని ఉద్ధరించడానికి, మన కుల ఔన్నత్యాన్ని తెలియపరచడానికి, మన ఇంట పుట్టినటువంటి ఆదర్శ దంపతున్నటువంటి మనం అదే విధంగా స్వాభిమానాన్ని కోల్పోకుండా, పరాయి వ్యక్తుల నుంచి ఒక మాట అనిపించుకోకుండా ఉండాలని చెప్పేసి వాసవి మాత ఏ రోజో నేర్పించింది. కాబట్టి అలాంటి మహనీయులటువంటి ఇంకా ఎంతో మంది మహనీయులు ఉన్నారు. దేశ స్వతంత్రానికి కావచ్చు, రాష్ట్ర సాధన కావచ్చు, అలాగే మన ప్రాంతం. ఒక మాట చెప్తారు, ఆర్యవైశ్యులు ఆర్థికంగా బాగుంటారు. ఎందుకంటే మనం అందరం వ్యాపారం చేసుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా అందరం ఆర్థికంగా బాగుంటాము. కానీ సామాజికంగా కొద్దిగా బలహీనం, అది అందరికీ తెలుసు. అందుకని పూర్వం మన పెద్దలు ఈ అమావాస్యలను ఒకటి పెట్టుకొని అమ్మవారి దగ్గర మన సమస్య అందరం కలిసి మాట్లాడుకుంటూ చేసుకొని ఒకరికొకరు సహాయపడుతూ ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకుంటూ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఒకప్పుడు ఈ అమ్మవారిని స్థాపించినారు. అలాగే చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా నేను మీకు చేస్తున్న విన్నపం ఏమైందంటే, ఈ అమ్మవారి ముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన ఆర్యవైశ్యులందరూ కూడా కలిసి కూర్చొని చర్చించుకుంటే బాగుంటుంది. ఏదైనా చిన్న విషయాలు వచ్చినప్పుడు బయటికి పోయి మాట్లాడుకోకుండా డైరెక్ట్గా ఈ అమ్మవారి కూర్చొని ఇది ఇట్లా చేసుకుందామని మనం ముందుకు పోతే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క రాబోయే కాలంలో